శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 106వ అధ్యాయం శివతాండవ కథనం. మణిగణంలో సూత, మేము స్కందుని అన్నయ్యకు వినాయకుని జననం గురించి మీ నుంచి విన్నాము. శంకర భగవానుడు తాండవ నృత్యం ఎందుకు ఏ విధంగా ప్రారంభించనో దాన్నున్నదున్నట్టుగా మాకు తెలుపుము అని అభ్యర్థించగా, మణిగణములతో సూతుడు ఇట్లు చెప్పాను. దారకుడు అని పేరు గల ఒక రాక్షసుడు అసురుల యందు జన్మించెను. అతడు తన తపస్సు చేత మహాపరాక్రమం పొందగలిగెను. యుగాంతమందు ఉత్పన్నమగు కాలాగ్నితో సమానమగతడు దేవతలను బ్రాహ్మణుల్ని వధించి వేసెను. అంతటి దేవతలు దారకుని చేత మహాబాధలు అనుభవించి సహించలేకపోయిరి. వారు బ్రహ్మ, ఈశానులు, కుమారుడు విష్ణువు, యముడు, ఇంద్రుల వద్దకు పోయి శరణుజొచ్చిరి. ఇది తెలిసిన ఆ అసురుడు కేవలం ఒక సుందరమైన స్త్రీ ద్వారా చంపబడను అని ఎరిగే ఒక సుందర స్త్రీ రూపంలో గల బ్రహ్మాదుల చేత స్తుతించబడిన పిమ్మట కూడా వారతడి చేత పరాజితులైరి. మునులారా, వారు బ్రహ్మ వద్దకు పోయి ప్రతి విషయం ఆయనకు విన్నవించి బ్రహ్మతో కలిసి ఉమాపతి యగు శివుని వద్దకు చేరుకున్నారు. బ్రహ్మ ముందు పోవుచుండగా దేవతలు ఆయన్ని అనుసరించారు. శివుని వద్దకు పోయిన తర్వాత వారందరూ శివుని స్తుతించారు. బ్రహ్మ శివుని వద్ద వినమ్రుడై ప్రణామమాచరించి, నాథ, తారకుడు అను భయంకరుడుగు అసురుడు కలడు. సర్వులు అతని చేత పరాజితులయ్యారు. అతడు స్త్రీ చేత వధ్యుడు కాగలడు. అందువల్ల ఆ దారకుని చంపి నీవు మమ్మ రక్షించము అని విన్నవించను. బ్రహ్మ యొక్క ప్రార్థన ఆలకించి భగను నేత్రాలు పెరిగివేసిన పరమేశ్వరుడు నవ్వుతూ హిమవంతుని పుత్రేగు పార్వతితో, సుందరీదేవి, నేనిప్పుడు త్రిలోకముల క్షేమం కొరకు స్త్రీ చేత వధ్యుడగు దారకును సంహరించుటకు నిన్ను వేడుకొనుచున్నానని పలికెను. ఆయన మాటలు విన్న పార్వతి శివుని శరీరాన ప్రవేశించింది. ఆమె దేవేశుడగు శివుని నుంచి జన్మించి ఇచ్చ చేత అట్లు చేసింది. పార్వతీదేవి దేవదేవుడకు శివుని శరీరమందు కేవలం ఒక అంశయందు మాత్రమే ప్రవేశించింది. కానీ బ్రహ్మ, ఇంద్రాది అన్యదేవతలు ఈ విషయం ఎరగకుండరి. తన సమీపాన పూర్వం వల్లనే ఆసీనురాలైన పార్వతిని చూసి ఆమె మాయ చేత చతుర్ముఖుడకు బ్రహ్మ కూడా మోహితుడయ్యను. దేవేశుడకు శివుని శరీరమందు ప్రవేశించి శివుని కంఠమందు స్థిరంగా ఉన్న విషంతో తన శరీరాన్ని పార్వతి విషపూరితం చేసెను. మన్మథుని శత్రువగు పరమేశ్వరుడు ఇది తెలిసి తన తృతీయ నేత్రం చేత నీలకంఠం కలిది జయధారిణియగు కాళికను సృష్టించెను. నీలకంఠం కలిగిన కాళికాదేవి ఉత్పన్నరాలు కాగానే విజయశ్రీ కూడా ఉత్పన్నమయ్యను. అప్పుడు పార్వతికి శివునికి దారకుని ఓడించే విషయాన నమ్మకం కలిగెను. అగ్నికి సమానమగు విషంతో నిండిన నల్లని కంఠంతో అగ్ని ప్రజ్వరలుచుండిన కాళికను చూసి ఆమె సృష్టిని చూసిన దేవతలు, సిద్ధులు, ముఖ్యంగా వారిలో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారు భయ విహ్వలులై అక్కడి నుంచి పారిపోయిరి. అదేవిధంగా లలాటమందు ఒక నేత్రాన్ని ధరించినట్టుది, శిరంపై చంద్రరేఖ కలిగి ఉన్నట్టుది, కంఠమందు భయంకరముకు విషం, కరమందు తీక్షణ భయానక త్రిశూలం తీసుకుని శరీర అంగాలయందు తగిన స్థానాలపై తగిన భూషణాలు ధరించి ఉన్నది. దేవితో పాటు సిద్ధులకు ప్రభువు, సిద్ధుడు, పిశాచాలు దివ్య వస్త్రాలు ధరించి సర్వాభరణ భూషితులై సృష్టించబడిరి. పార్వతి యొక్క ఆజ్ఞచేత పరమేశ్వరి యొక్క కాళికాదేవి అతి భయంకరుడగు అసురుడు దేవతా ప్రముఖులను అణచివేసిన వాడు అగు తారకుని సంహరించెను. బ్రాహ్మణులారా, కాళిక యొక్క తీక్షణ క్రోధాగ్ని చేత సంపూర్ణ విశ్వం దుఃఖం కలదయ్యను. శివుడు బాలరూపం ధరించెను. ఆయన ప్రేతాల చేత నిండి ఉన్న శ్మశానమందు తన మాయాశక్తి చేత స్వయంగా వసించి ఉండెను. అప్పుడు ఆయన పార్వతి యొక్క క్రోధాగ్నిని శాంతపరచుటకు స్వయంగా పెద్దగా అరచుట ప్రారంభించెను. బ్రాహ్మణులారా, వాస్తవానికి ఈశానుడుగా బాలకుని చేసి స్వయంగా అతని మాయ చేత మోహితురాలయ్యను. బాలకుని పైకెత్తి ముద్దు పెట్టుకొనెను. ఆ బాలకుని శిరమును ఆఘ్రానించి తన హృదయానికి హత్తుకొనెను. బాలకుడు ఆమె వక్షోజాల నుండి వెడల పాలతో పాటు కాళికాదేవి యొక్క క్రోధాన్ని కూడా త్రాగివేశను. ఈ విధంగా ఆ బాలకుడు ఆ క్షేత్రానికి రక్షకుడయ్యను. ఆ క్షేత్ర పాలకునికి 8 రూపాలు ఏర్పడ్డవి. ఈ విధంగా బాలకుని చేత కాళి యొక్క భయానక క్రోధం అణిగిపోయి శాంతురాలయ్యను. ఆమెను ప్రసన్నపరచుటకై దేవేశుడు త్రిశూలధారియగు శంకరుడు తాను ప్రసన్నుడై సంధ్యాకాలమందు భూత ప్రేతాలతో కలిసి తాండవ నృత్యము నడిచెను. పరమేశ్వరి కూడా శివుని యొక్క నృత్యరూప అమృతాన్ని కంఠదగ్నంగా ఆస్వాదించి ఆ శ్మశానం నందు యోగినులతో పాటు నృత్యము నడిచెను. వారి దిశల యందును దేవతాగణము నిండినవి. వారిలో బ్రహ్మ, విష్ణు, ఇంద్రులు కూడా కలరు. వారు కాళికకు ప్రణామమునరించి ఆమెను స్తుతించిరి. పిమ్మట పార్వతీదేవిని ప్రార్థించిరి. ఈ విధంగా త్రిశూలధారయగు శివుని తాండవ నృత్యం నేను సంక్షేపంగా వర్ణించి మీకు తెలిపితిని. కొందరు శివుని తాండవ నృత్యం యోగ కారణం చేత కలిగిన ఆనందం వలన అని అంటారు. శివతాండవ కథనం అను 106వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.